షిరిడి సాయిబాబా చెప్పిన ఏకాదశి సూత్రాల్లో 6వ సూత్రంలో ఉన్నాం మనం. సమాధి నుండే నా మానుష శరీరం మాట్లాడను. ఇది 6వ సూత్రం. ఈ 6వ సూత్రంలో ఏకాదశి సూత్రాల్లో ఇది కొన్ని చోట్ల 6 ఉండొచ్చు, కొన్ని చోట్ల 8వ నెంబర్ ఉండొచ్చు. నెంబర్లు పక్కన పెట్టుకుందాం. మనం పాయింట్ తీసుకుందాం. సమాధి నుంచే నేను మాట్లాడతాను అన్నాడు. ఇది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చిందంటే సాయిబాబా దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఒకసారి ఇందాక మనం చెప్పుకున్నాం, సాటే వస్తే చెప్పాడు ఆయనతో, సాటే నేను సమాధి నుంచే మాట్లాడతాను వెళ్ళిపో అన్నాడు. అంటే షిరిడి సాయిబాబాతో మాట్లాడాలంటే మనకు ఒక ఫోన్ నెంబర్ కావాలి. బాబా ఏమన్నాడు, భావితరాల వాళ్ళందరికీ నేను మాట్లాడతానని హామీ ఇచ్చాడు. ఎప్పటికీ నేను సమాధి నుంచే మాట్లాడతాను. ఎప్పటికెట్లా మాట్లాడతావు బాబా, నువ్వు ఉంటావా, నువ్వు ఉంటే షిరిడీలో ఉంటావు కదా, తర్వాత ఎట్లా మాట్లాడతావు, పిచ్చోడా, నా మానుష శరీరం సమాధి నుంచే మాట్లాడును. ఇది క్లియర్. అంటే ఇప్పుడు బాబా మాట్లాడాలి అంటే సమాధిలో ఉండి మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఈజాన్ సమాధి. మరి ఆయన మాట్లాడాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఫోన్ చేశాను, మీరు పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు ఫోన్లో. నా ఫోన్కి మీ ఏమని వినిపిస్తుందండి, దిస్ ఫోన్ ఈజ్ ఎంగేజ్, ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్, యు ఆర్ వాల్యుబుల్ కస్టమర్, ఇలా వస్తుంది. రికార్డెడ్ వాయిస్ వినిపిస్తుంటుంది. నేను మళ్ళీ కట్ చేశాను. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మరలా చేశాను. మరలా మీ వాయిస్ వినిపించదు. మీరు ఎంగేజ్లోనే ఉన్నారు. మీరు గంట మాట్లాడారు పక్క వాళ్ళతో, ఏం చేయాలి, ఏం చేస్తున్నావు, ఏమిటి కథ, ఏం తింటున్నావు, ఎలా ఉన్నావు, పప్పు ఎలా వండావు, అది ఇది సోదరామాయణం అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు ఫోన్ చేస్తున్నాను. ఏమని వినిపిస్తుంది నాకు, ఎంగేజ్. ఏమండి? అలాగే షిరిడి సాయి మనతో మాట్లాడాలని అనేక సార్లు ప్రయత్నం చేస్తుంటాడు. ముఖ్యంగా సాయి భక్తులు నోట్ చేసుకుని పాయింట్, అనేక సార్లు ప్రయత్నం చేస్తుంటాడు మీతో మాట్లాడాలని. ఎందుకంటే మీరు ఆ దేవాలయంకి వెళ్ళి అక్కడ మొరపెడుతుంటాం, బాబా ఏంది బాబా ఇది ఇలా జరుగుతుంది బాబా అని ఏడుస్తూ ఉంటారు. ఇంటికి వస్తారు, మీతో మీరు అడిగారు కదా క్వశ్చన్, మరి ఆన్సర్ వినాలా వద్దండి? బాబాని అడిగారు క్వశ్చన్, ఆన్సర్ ఎలా చెప్పాలండి ఆయన? మీ మట్టుకు మీరు చెప్పేసి సరిపోద్దా? పోనీ బాబా వెంటనే మీకు ఫోన్ చేసి మీ నెంబర్ పట్టుకొని మీకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అమ్మాయి నేను షిరిడి సాయిని మాట్లాడుతున్నాను, నువ్వు ఈ ప్రాబ్లంలో ఎలా ఉండడానికి కారణం ఇదమ్మా అని చెప్పడానికి ఆయన ఫోన్ చేశాడు. మీరు నమ్ముతారా అండి? చెప్పండి, నమ్ముతారా? ఎవడరా నువ్వు రాంగ్ నెంబర్ అని మీరు తిట్టిపారేస్తారు. సరే, నా భక్తురాలని ఎలాగైనా సరే నేను అర్థమయ్యేలా చెప్పాలి అని షిరిడి సాయి తన యొక్క రూపాన్ని మనం చూసుకుంటున్న బట్టల్లోనే, ఆ చిరిగిపోయిన జుబ్బాలోనే వచ్చాడు. నీ ఇంటి ముందు కూర్చున్నాడు, లేదా తలుపు కొట్టాడు. మీరేమంటారండి? ఆయన షిరిడి సాయిని ఒప్పుకుంటారా? ఏమంటారు? వీడు ఎవడో కానీ భలే యాక్ట్ చేస్తున్నాడు, భలే ఉందరా నీకు ఈ డ్రెస్సు, ఎక్కడ తెచ్చావు, ఏ నాటకం కంపెనీ అంటారే కానీ అతను బాబాని ఒప్పుకుంటామా? అంటే బాబాని ఒప్పుకోవడానికి, మాస్టర్స్ని ఒప్పుకోవడానికి, భగవంతుడిని ఒప్పుకోవడానికి ఈ కళ్ళు ఈ చెవులు సరిపోవు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. సరిపోవు. ఈ కంటితోనే ఐడెంటిఫై చేయగలం. అందుకని బాబా ఏం చెప్పాడంటే సమాధి నుంచే మాట్లాడతాను అన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫోన్ చేశాను, మీ ఫోన్ ఎంగేజ్ వస్తుందంటే నేను మీతో ఎలా మాట్లాడగలనండి? అలాగే బాబా మీ లోపల నుంచి ఆయన లోపల నుంచి మీ లోపలికి కనెక్ట్ అవ్వడానికి అనేక సార్లు ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మన బుర్ర ఎంగేజ్. దేంతో ఎంగేజ్ అండి? పిల్లలతో ఎంగేజ్, భర్తతో ఎంగేజ్, సమస్యలతో ఎంగేజ్, గిన్నెలతో ఎంగేజ్, వంటలతో ఎంగేజ్, ఆస్తులతో ఎంగేజ్, ఉద్యోగాలతో ఎంగేజ్, పింఛన్లతో ఎంగేజ్, ఏమేమి పెరిగినాయి, ఎక్కడెక్కడ పిఎఫ్లు వస్తున్నాయి ఎంగేజ్, ఈ లోకంలో ఎవడెవడు ఏం చేస్తున్నాడో ఎంగేజ్, పక్కింట్లో ఏం జరుగుతుంది ఎంగేజ్, వాళ్ళు అక్కడే అలా ఎందుకున్నారు ఎంగేజ్, వీడెందుకు ఇలా ఉన్నాడు ఎంగేజ్, వాళ్ళు నన్ను ఎన్ని మాటలు అన్నారు ఎంగేజ్, ఏడుపు వచ్చేస్తుంది ఎంగేజ్, ఆనందం వచ్చేసింది ఎంగేజ్, పార్టీలో ఉన్నాం ఎంగేజ్. ఏందండి, ఎక్కడన్నా ఖాళీగా ఉన్నాం మనం? మన బుర్ర అంతా ఎంగేజ్ అయ్యి ఉంది. ఎలా కనెక్ట్ అవుతాడు? ఒక ఫోన్ ఇంకో ఫోన్తో కనెక్ట్ అవ్వాలంటే అది ఎంటీగా ఉండాలి. మీ బుర్ర ఎంగేజ్లో ఉంటే పరమాత్ముడి యొక్క బాబా బుర్ర నుంచి మనకి ఎలా సిగ్నల్ వస్తుందండి? రాదు కదా. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నా ఫోను మీకు కనెక్ట్ అవ్వాలంటే మీ ఫోన్ ఎంగేజ్ లేకుండా చూసుకోవాలి, అది మీ బాధ్యత. అలాగే షిరిడి సాయి వాక్కు మనకి వినపడాలంటే మన బుర్ర ఎంగేజ్ లేకుండా మనం చూసుకోవాలి, అది మన బాధ్యత.
ఎవడ బాధ్యత వాడిదే. ఇది ఈ సూత్రంలో ఉన్న సీక్రెట్. సమాధి నుంచే నా మానుష శరీరం మాట్లాడును. బాగుంది, ఆయన మాట్లాడతాడు, నువ్వు వినపడాలి కదా. వినపడాలంటే ఏం చేయాలి? సమాధిలో ఉండాలి. సింపుల్. సమాధి అంటే ఏంటి? మళ్ళా చెప్పుకుందాం. ఆసనం, కూర్చోటం, ప్రాణాయామం, ప్రాణాయామం గమనించడం, ప్రత్యుహారం, అలా మత్తుకు నిద్రపోవడం, ధారణ, రకరకాలన్నీ లోపల దర్శించడం, అలా ఉండడం, ధ్యానం, సూక్ష్మ శరీరంతో అనేక లోకాలు తిరగడం, నెక్స్ట్ సమాధి. అంత సింపుల్ అండి ఇది. ఇంతకన్నా కష్టమైంది ఏం లేదు. ఏం కష్టం కాదు ఇది. హ్యాపీ కూర్చొని రోజుకు ఒక గంట చేస్తే మీరు చక్కగా సమాధిలోకి వెళ్తారు. అక్కడ మాట్లాడుకోవచ్చు బాబాతో. దీనికోసం నేను ఒక సింపుల్ ఫిలాసఫీ మీకు చెప్తాను. ఇంకా సింపుల్ అనమాట. ఏంటంటే అసలు ఫస్ట్ బాబాతో ఎందుకు మాట్లాడాలి? ఇది బాబా ఫోన్ నెంబర్ అండి. ఏకాదశి సూత్రాల్లో 6వది సమాధి నుంచే నా మానవ శరీరం మాట్లాడతాను అన్నది బాబా గారి ఫోన్ నెంబర్. కాకపోతే మన నెట్వర్క్ రిలయన్స్, ఎయిర్టెల్, అచ్చి అని ఉంటాయి. ఆయన నెట్వర్క్ ఏమో సమాధి నెట్వర్క్. అంటే ఇప్పుడు బాబా గారితో మనం మాట్లాడాలంటే సింపుల్. రాత్రిపూట పడుకునే ముందు ధ్యానం చేసి పడుకోండి. మధ్యరాత్రిలో బాబా వచ్చి మిమ్మల్ని లేపుతాడు. అది నాది పూచి. మధ్యరాత్రిలో మీకు మెలకు వస్తుంది. లేచి కూర్చోండి. లేచి కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇలాగా ధ్యానం చేసిన తర్వాత మీరు ఏం అడగాలనుకుంటున్నారు బాబాని? అక్కడ బాబా అవ్వచ్చు, మాస్టర్స్ అవ్వచ్చు, ఒకటే, అంతా ఒకటే. షిరిడి సాయి అన్నా, వెంకటేశ్వర అన్నా, జీసస్ అన్నా, బుద్ధుడు అన్నా, పైన ఉన్న మాస్టర్స్ అంతా ఒకటే. పేర్లు వేరవుతాయి అంతే. కిందన మనం ఐడెంటిఫికేషన్ చూడండి. పెద్ద వేలు, చిన్న వేలు, బుల్లి వేలు, మధ్య వేలు వేరు, లోపలంతా ఒకటే. అలాగనమాట. సరే, మనం బాబా కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి బాబా మీదే చెప్దాం. తెల్లవారుజామున మధ్యరాత్రిలో మెలకు వస్తుంది. లేచి కూర్చొని మంచం మీదే కూర్చోండి. ఎక్కడికి వెళ్ళొద్దు. అదే ప్లేస్లో మీరు ఎక్కడ నిద్రపోతుంటే అక్కడ లేచి కూర్చొని కాసేపు ధ్యానం చేసి ఒక 10 నిమిషాలు బాబా నాకు ఈ సమస్య వచ్చిందంటే ఎందుకు వచ్చింది, నేను ఎవరిని బాధించాను అని అడగండి. చాలా ముఖ్యమైన పాయింట్. అసలు ఏం అడగాలనుకుంటున్నారు ముందు మీరు డిసైడ్ చేసుకోండి. ఏం అడుగుతామండి? ఒక సమాధి స్థితిలో ఉన్న యోగేశ్వరుడు మన దగ్గరికి వస్తే ఏం అడగాలి? అడగచ్చు, ఏమైనా అడగచ్చు. ఏం అడుగుదాము? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమున్నాయి సమస్యలు? శారీరక సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి. శారీరకానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, ఆర్థికానికి సంబంధించినవి. ఇవి అనిపించేటప్పుడు మీరు ఏమంటారండి? దేవుడా ఏం కర్మ చేసావురా దేవుడా అంటారు కదా. మీరు అన్నారు కదా కర్మ చేసామని, మరి అడిగారు కదా, మరి అడిగింది వినాలి కదా. వినాలంటే ఏం చేయాలి? సమాధిలోకి వెళ్ళాలి కదా. ఆ టెక్నిక్ ఇప్పుడు చెప్తాను మీకు. సింపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మేడం నా దగ్గరకు వచ్చింది. వచ్చి వారు ఏం చెప్పారంటే, సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నాకు వెన్నుపూసలో ఆ స్పైనల్ డిస్క్ పూర్తిగా పోయిందండి. అది ఆపరేషన్ చేయాలంటండి. నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి వారు చెప్పారు. నేనేం చెప్పానంటే, అమ్మ ఎందుకు వచ్చింది అంటే, ఏమోనండి నాకేం తెలుస్తుందండి, అంతా నా కర్మ అండి, నేనేం చేస్తానండి అంది. అనగానే నువ్వే అన్నావు కదా కర్మని. ప్రతి మనిషి ఈ మాట అంటాడండి. నాస్తికుడు కూడా ఈ మాట అంటాడు. ఏం కర్మరా బాబు అంటాడు. ఆ కర్మ ఏంటో నువ్వు బాబాని అడుగు. ఎలా అడగాలండి? సమాధి నుంచే మాట్లాడుతానన్నాడు కదండి, ఆయన ఫోన్ నెంబర్ అదేనండి, అడగండి. ఓకే. తెల్లవారుజాము లేచింది, ధ్యానంలో కూర్చుంది, కాసేపు ధ్యానం చేసింది. బాబా నేను ఈ బ్యాక్ పెయిన్ అనుభవిస్తున్నానంటే ఏ కర్మం చేశానో చూపించు, దాన్ని ఎలా చేశానో అన్నది నాకు చూపించు దయచేసి అని అడిగింది. ఆ కర్మం చూపించు. మరలా 10 నిమిషాలు ధ్యానం చేయి. 10 నిమిషాలు ధ్యానము, ప్రశ్న 3 సార్లు, మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం. హాయిగా నిద్రపో, అవాంతరం లేకుండా నిద్రపో, సెల్ ఫోన్ పక్కన పెట్టి నిద్రపో. ఇది నేను ఆమెకు చెప్పాను. ఇది విధానం ఇందులో. కరెక్ట్గా ఆమె చక్కగా చేసింది. వీలైతే శవాసనంలో పడుకొని నిద్రపోతే ఇంకా మంచిది. మొత్తం మీద ఆమె చెప్పినట్టుగా చేశారు వారు. ఒక 11 రోజులు చేయమన్నాను. 40 రోజులు చేస్తే కరెక్ట్గా వస్తుంది. 11 రోజుల్లోనే నీకు తెలిసిపోతుందమ్మా అని చెప్పాను. కరెక్ట్గా ఆమె 7వ రోజు ఆమెకు ఒక స్వప్నం వచ్చింది. ఏంటి ఆ స్వప్నం అంటే, ఒక ఆవో మరి ఏదో ఆవో ఎద్దో తెలీదు, ఏదో తెల్లగా పెద్ద కనిపిస్తుంది. ఒక పంచి కట్టుకున్న వ్యక్తి ఇంతలా ఒక కర్ర తీసుకొని దాని మీద బలంగా కొట్టాడు, దాని నడుము మీద. కొట్టేటప్పటికి అది దాని ఎముక ఇలా ఇరిగిపోయి ఆ ఎముక కూడా బయటకు వచ్చి అది ఆక్రందన చేస్తే తన శరీరాన్ని ఇలా ఈడ్చుకుంటా వెళ్తుంది. అది ఆమెకి స్వప్నంలో కనపడింది. దీన్ని ఏమంటారంటే పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడ్చితే అంటారు. ఏ పాపం? ఇప్పుడు ఆ పంచి కట్టుకున్న వ్యక్తి ఎవరండి? ఆమె కల్లో పంచి కట్టుకున్న వ్యక్తి ఒక జంతువుని దారుణంగా కొట్టాడు, అది కనపడింది, ఆమె అనుభవంలోకి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరండి? పంచి కట్టుకున్న వ్యక్తి ఈమెనండి. అది చూపించాడు బాబా.
అంటే నువ్వు నీ ప్రీవియస్ లైఫ్లో నువ్వు ఇది చేసావు కాబట్టి ఈ జన్మలో నువ్వు నడుము నొప్పిని తీసుకెళ్ళి అనుభవాన్ని పొందితే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది అని పంపిస్తారు. మనం అనుభవించే అన్ని కర్మలు మనము ఎలా మనం ఇతరులకు పెట్టిన బాధలు ఎందుకు పెట్టామో తెలుసుకోవడం కోసం అంతే. అంతేగాని కర్మ శిక్ష కాదండి, కర్మ శిక్షణ. ఇట్స్ నాట్ ఏ పనిష్మెంట్, ఇట్స్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మనం అనుభవించే అన్ని బాధలు ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎందుకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఇంతకుముందు మనం చేసాం కాబట్టి. సరే, ఆమె నాకు ఫోన్ చేశారు, సార్ నేను చూశానండి, నాకు బాబా చూపించాడు, నేను ఒక దారుణమైన పని చేశానండి బాబు, నేను ఏం చేయాలండి ఇప్పుడు అంది. ఏం చేస్తావు? నువ్వు పశ్చాత్తాపం చెందు, క్షమాపణ చెప్పు, పరివర్తన చెందు. పశ్చాత్తాపం, పరివర్తన ఈ రెండే సమాధిలో మీరు చేయాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలండి? ధ్యానంలో కూర్చో, నేను ఎంత దారుణంగా ప్రవర్తించాను, నేను ఆ జంతువుకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అని రోజు చెప్పుకో. నీ హృదయం నుంచి చెప్పు, నోటితో కాదు, హృదయం నుంచి చెప్పు. చెప్పానండి. ఎవరైనా సరే మీ కల్లో కానీ మీ డ్రీముల్లో కానీ మీ అనుభవాల్లో కానీ ఒక జంతువు కానీ ఒక మనిషి కానీ ఏడుస్తున్నా బాధపడుతున్నా కనపడితే దానికి కారణం మీరు. అందుకే మీకు చూపించారు, లేదా మీకు ఏదో చూపిస్తారు. అప్పుడు దానికి క్షమాపణ చెప్పుకో అని చెప్పాను. మొత్తం మీద అమ్మాయి రిలీజ్ అయింది. రోజు ధ్యానంలో కూర్చొని క్షమాపణ చెప్పుకుంది. ఇంకా ముందుకెళ్ళి టెక్నిక్, బాబా నేను ఆ జంతువుని ఎంత బాధ పెట్టాను బాబా, దయచేసి నన్ను మన్నించమని చెప్పు బాబా, ఇలా చెప్పుకుంటా అమ్మాయి ఉంది. కరెక్ట్గా వితిన్ 15 days స్కానింగ్ రమ్మన్నారు. స్కానింగ్ వెళ్తే ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఆ నడుము దగ్గర ఉన్న అది అరిగిపోయిందని చెప్పారు. అది కరెక్ట్గా ఉంది. అది ఏంటి ఎలా వచ్చింది ఇలాగా నీకు అన్నారు. ఏమోనండి నాకు తెలియదండి, నాకు మా మాస్టర్ చెప్పారండి, నేను ధ్యానం చేశానండి, పోగొట్టుకున్నానండి. ఆయన ఆశ్చర్యపోయారంట. అంటే మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందుతామో మనం పరివర్తన చెందుతామో, పశ్చాత్తాపం అనేది మనలో అప్లికేషన్, పరివర్తన అన్నది ఎగ్జామ్. మీరు సారీ అని చెప్పగానే కర్మ తీరు, మీరు నిజంగా అలా ఉన్నారా లేదా అని చూస్తారు. సో మీకు పైనున్న వాసులతో మాట్లాడాలి అంటే ద బెస్ట్ వే సమాధి. అందుకే షిరిడి సాయి ఇది ఎత్తుకున్నాడు, సమాధి నుంచే మాట్లాడతాను. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. అమ్మాయికి చాలా పెద్ద సమస్య, తను డాక్టర్ చదవాలా ఇంజనీర్ చదవాలా. ధ్యానంలో కూర్చొని బాబాని అడుగుపో అన్న. బాబాని ఎట్లా అడుగుతామండి? బాబా ఉన్నాడా లేడా? నువ్వు ఉన్నాడని నమ్ముతున్నావు, లేడా నమ్ముతున్నావా అని అడిగాను. ఉన్నాడండి. మరి ఉంటే ఎందుకు మాట్లాడు? ఎలా మాట్లాడతాడండి? చెప్పాడు కదండి సమాధి నుంచే మాట్లాడతానని. గో అండ్ ఆస్క్ హిమ్ అన్నాను. అలాగే ఇంటికి వెళ్ళింది, ధ్యానంలో కూర్చుంది. బాబా నేను ఏం చదవాలి ఇప్పుడు? ఇంటర్ చదవనా, డిగ్రీ చదవనా, ఇంటర్ తర్వాత నేను ఏం చేయను, ఇంజనీరింగ్కి వెళ్ళనా లేకపోతే మెడిసిన్ చేయనా, నేను ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు బాబా, కన్ఫ్యూజ్గా ఉంది, అమ్మ చెప్పినట్టు చేయనా, నాన్న చెప్పినట్టు చేయనా, ఏం చేయి బాబా అంటే అప్పుడు ఆమెకి వినిపించింది, నువ్వు ఈ రెండు వదిలేసి ఫార్మర్ అవ్వు, నువ్వు అదదు వచ్చావు. చక్కగా బాబా స్పష్టంగా చెప్పాడు. ఆ పిల్ల చక్కగా అలా అయింది, ఈరోజు నెంబర్ 1గా ఉంది. దానికి సంబంధించిన కోర్సులు, దానికి సంబంధించిన స్టడీస్ పూర్తి చేసింది. అంటే మనం ప్రతిదీ మనం ఉన్నంతవరకు మనం ప్రయత్నం చేయాలి. మనం చేసుకోలేని పెద్దవి మాట్లాడి తీసుకోవాలి. మన ఇంట్లో పెద్దలు ఉన్నారండి, పెద్దవాళ్ళనే ఉంటారు, వాళ్ళని అడుగుతాం ఇది ఎలా చేయాలి, ఈ కార్యక్రమం ఎలా చేయాలి అని అడుగుతాం కదండి. అలాగే షిరిడి సాయిని అడగచ్చు. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే దీన్ని ఎంగేజ్లోంచి తీయాలి. అంటే మీరు ధ్యానం చేయాలి, ఎంటీ మైండ్లోకి వెళ్ళిపోవాలి, ఆ సమాధిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు వచ్చి ఆయన సినిమా అంతా చక్కగా మీకు చెప్తాడు. ఇలాగ శారీరక సమస్యలు, కుటుంబ సమస్యలు. ఒక ఆమెకి తన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ఆమెకి వాళ్ళ భర్త, వాళ్ళ అత్తగారు చాలా హింసిస్తూ ఉన్నారు. అతను తాగేసి ఇంటికి వచ్చేసి ఆమెను కొడతా ఉన్నాడు. శరీరం అంతా గాయాలే, సిగరెట్లతో కాలుస్తాడు, అంత భయంకరంగా ఉంటాడు. నా దగ్గర అమ్మాయిని తీసుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్. నేను ఆమెకి చెప్పాను, ఎందుకు బంగారు ఇలా జరుగుతుందన్న. ఏం చెప్తామండి, వాళ్ళు అంటోడండి వీడు ఇలాంటోడండి అని చెప్పారు. వాడు అలాంటోడు నీకెందుకు వచ్చాడన్న. మా ఏరియాలో మంచివాళ్ళు ఉండరండి, మా ఊరే అంతండి దరిద్రగొట్టోళ్ళు అండి అంది. మరి మీ అక్కకి మంచి భర్తే వచ్చాడు కదా అన్న. వాళ్ళకి అక్క ఉందన్నమాట. నిజమేనండి, దాని అదృష్టం అండి, నాకు రాలేదండి అంది. అదే నీకెందుకు రాలేదంటే ఏమోనండి ఏం చెప్తామండి, అంతా తలరాత కొద్దాం జరుగుతుంటాయండి కదండి అంద. కొంచెం ఈస్ట్ గోదావరి బ్యాచ్, అటు వ్యాస ఉంటుంది అనమాట. అప్పుడు నేను అన్నాను, అమ్మా నువ్వు ఏం చెప్తున్నావు, అంతా నా కర్మ అంటున్నావు కదా, ఆ కర్మ ఏంటి అని అడిగా. అందరూ సమస్య ఎలా పోవాలి అని ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచించాల్సింది సమస్య ఎలా పోవాలి కాదు, సమస్య అసలు ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, ఇది చెక్ చేసుకోవాలి.
నేను అప్పుడు అలా అమ్మకి అడగానే వారు ఏం చేశారంటే, అయితే ఇప్పుడు ఏం చేయాలండి? ఆమె బాబా డేవోటీ అనమాట. "నువ్వు వెళ్ళి బాబాని అడుగు పో. ఉన్నాడు కదా! నేను చెప్తానన్నాడు కదా! మీ ఇంటి పెద్ద ఉన్నాడు కదా! ఎళ్లి ఆయన్నే అడుగు." బాబాని దేవుడిని చేసి తప్పు చేస్తున్నారు. దేవుడిని చేయకండి. మన ఇంట్లో ఒక మనిషి, మన మాస్టర్, నాకు తోడు, నా గురువు, నా సన్నిహితుడు, నా స్నేహితుడు, నా తండ్రి అలా ఫీల్ అవ్వండి. ఆయన దేవుడిని చేసి ఆడతలు ఇచ్చేసి ఎక్కడో పైన కూర్చోబెట్టేసి పొగసూరిపోయేలా చేసి పెసరతలు తినేసి గందరగోళం చేసుకుంటున్నారు. అలా చేసుకోకూడదు. షిరిడీ సాయి మనతో సహజీవనం చేసి మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి వచ్చిన ఒక గ్రాండ్ మాస్టర్, లివింగ్ గురువు. ఇప్పుడు మనతో ఆయన చైతన్యం ఇక్కడంతా ఉంది. ఉపయోగించుకోండి. అప్పుడు ఆమె ఏం చేసిందంటే సేమ్ ఇదే ప్రాసెస్. తెల్లవారుజాము లేసి ధ్యానంలో కూర్చొని, బాబా నేను ఏం చేస్తే ఇలా చేస్తున్నాడని అడిగి మళ్ళీ ధ్యానం చేసి నిద్రపో అని చెప్పాను. హాయిగా నిద్రపోయింది. ఆమెకు ఆ డ్రీమ్ వచ్చింది. ద 8th డే. ఏంటా డ్రీమ్ అంటే, ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇద్దరు మనుషులు, ఒకడు పంచె కట్టుకున్నాడు, అంటే పెద్ద అతను. ఇంకొక అతనేమో వాళ్ళ అబ్బాయి. ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో ఒక ఆడపిల్ల పెళ్లి జరుగుతుంది. ఈ పంచె కట్టుకున్న అంటే ఈ అబ్బాయి తండ్రి, ఈ అబ్బాయి ఈ అబ్బాయి పెళ్లి. ఇది పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఉన్నారు. ఇంతలో పెళ్లి కూతురు తల్లి కనిపించింది. ఈ పంచె కట్టుకున్న వ్యక్తి డబ్బులు సరిపోలేదని చెప్పేసి, మీరు ఇలా చేస్తారు అలా చేస్తారని చెప్పేసి ఈ అబ్బాయిని లేచి వచ్చారా అని చెప్పేసి పేట్ల నుంచి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆమె కల్లో నెక్స్ట్ సీన్ ఏం కనపడిందంటే, ఈ పెళ్లి కూతురు తల్లి ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. తర్వాత ఈ పెళ్లి కూతురు తల్లి ఇది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది, అవమానం తట్టుకోలేక. అంతవరకు కనపడింది. ఆమె నన్ను అడిగింది, సార్ అతను నా కల్లో ఇలా కనపడిందండి, నాకేం అర్థం కావట్లేదండి అంది. అమ్మ నువ్వు చెప్పు, ఇప్పుడు ఆ పంచె కట్టుకున్న వ్యక్తి, తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి, పెళ్లి కొడుకుని తీసుకెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు అని అడిగా. నాకు చూచాయగా అనిపిస్తుందండి, అతను జంట అండి, కానీ ఎందుకు నాలాగా ఉన్నాడండి అంది. నీలాగా ఉండవు నువ్వే అని చెప్పాను. మీరు చాలా అద్భుతంగా ఉంటాయండి అనుభవాలన్నీ. మీరు అనుభవం పొందితేనే మీకు తెలుస్తుంది. దయచేసి మై డియర్ వ్యూవర్స్, మీరందరూ కూడా అనుభవం పొందండి. అనుభవం పొందితేనే అర్థం అవుద్ది, లేకపోతే ఏముందన్నట్టు అనిపిస్తుంది. అనుభవమే జ్ఞానం. ఇప్పుడు ఆమె ఏం చేశారు, ఆమెకి కళ వచ్చింది, ఆ స్వప్నంలో అనుభవం అంతా చూసింది కదండి. అర్థమైపోయింది. ఏంటి అర్థమైంది, ఇక్కడ ఇబ్బంది పెడుతున్న అత్తగారు, ఆమె భర్త అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే గత జన్మలో తిన వల్ల దారుణానికి గురైన కుటుంబ సభ్యులు. ఆ కసితో తిరిగి వచ్చారు వీళ్ళు. కర్మ సిద్ధాంతం చాలా బలంగా ఉంటుంది, మీరు అవునన్నా కాదన్నా. కనుక ఇప్పుడు ఏం చేయాలి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం, సింపుల్. ధ్యానంలో కూర్చొని చూసుకున్నాం కదా, ధ్యానంలో కూర్చొని ఆ నిశ్చలమైన స్థితిలోకి వెళ్ళాక వాళ్ళ ఆత్మలను గుర్తు తెచ్చుకొని, నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టానా, మీ కుటుంబం సజీవ దహనమైంది, నేను ఎంత తప్పు చేశాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నా కుటుంబం ఇలా అయితే అర్థమవుతుందని మీరు పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పుకోండి అని చెప్పాను. కరెక్ట్గా అమ్మాయి అలాగే చేసింది. కొన్ని రోజులకి అమ్మాయి జీవితం చక్కగా బాగుపడిపోయింది. ఇలాంటి కేసులు కొన్ని వందలు ఉన్నాయి నా దగ్గర. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో ఏది జరిగినా సరే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మీరు తెలుసుకోండి. ఆ కారణం వెనక, ఈ కార్యం వెనక ఒక కారణం ఉంటుంది. దాన్ని తెలుసుకొని రిలీజ్ అవ్వండి. రిలీజ్ అవ్వడానికి సమాధి స్థితిని వాడుకోండి. ఇది సమాధి నుంచే మాట్లాడతాను, సమాధి నుంచే సర్వకార్యాలు నిర్వర్తించుకున్నాను, సమాధి నుంచే నా రక్షణ. ఇది బాబా చెప్పిన పాయింట్స్. దీన్ని ఉపయోగించుకొని మనం దీన్ని సాధించుకుందాం. సమాధి నుంచే బ్యాలెన్స్గా ఉండాలి, సమాధి స్థితిలో జీవించాలి, సమాధి స్థితిలో కార్యాలు నిర్వర్తించుకోవాలి, సమాధి స్థితిలో అన్నీ తెలుసుకోవాలి. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.